భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి మరి అబ్జెక్షన్స్ ఎంట్రీ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం అయింది. దీనికన్నా ముందు మనం ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి పరీక్షలు అనేవి అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనకు పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ అనేవి అక్టోబర్ 4వ తేదీ నుంచి మనకు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి మీద అబ్జెక్షన్స్ అనేవి అక్టోబర్ 5వ తేదీ నుంచి స్వీకరిస్తాం అని షెడ్యూల్ లో పేర్కొన్నారు. మరి ఈ అబ్జెక్షన్స్ ఎంట్రీ అనేది ఈ రోజు నుంచి క్యాండిడేట్ లాగిన్ లో ప్రారంభమైంది. ఇక ఫైనల్ కీ అనేది అక్టోబర్ 27వ తేదీన విడుదల చేస్తే ఈ ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కాబోతున్నాయి. మరి ఈ విధంగా ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటే మరి మీరు ఒకవేళ మీరు రాసినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ లేదా ఇనిషియల్ కీ కానీ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అని కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ప్రస్తుతానికి అక్టోబర్ 5వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు మనకు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకోసం మీరు ఎగ్జామ్ డేటు, సెషన్, తర్వాత క్వశ్చన్ పేపరా కీనా అనేది చూసుకోవాలి. మరి మీరు ఒకవేళ క్వశ్చన్ పేపర్ చూడాలి అనుకుంటే క్వశ్చన్ పేపర్ కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. లేదు దానికి సంబంధించినటువంటి కీ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు కీ అనే ఆప్షన్ ఉంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కీ కూడా ఓపెన్ అవుతుంది. లేదు మీరు పరీక్ష రాసినప్పుడు ఏ ఆన్సర్స్ మీరు సెలెక్ట్ చేశారు ఆ పర్టికులర్ క్వశ్చన్ కు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ రెస్పాన్స్ షీట్ చూసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ గా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి. అందుకోసం మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ aptet.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి దగ్గర మీకు టీఈటీ అనే లెటర్స్ తో ప్రారంభమయ్యేటటువంటి క్యాండిడేట్ ఐడి టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ వైజ్ గా ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ను యాజ్ ఇట్ ఇస్ గా మీరు ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు మరి మీ యొక్క లాగిన్ లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క లాగిన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీ ఫోటో, తర్వాత మీ పేరు ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత హోమ్ అనే దాంట్లో మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ టెట్ ఐడి, మీ పేరు, తర్వాత మీ వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ను మీరు సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెట్ హాల్ టికెట్ ఉంటుంది, టెట్ ప్రింట్అవుట్, హాల్ టికెట్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడానికి ఆప్షన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మరలా మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ రెఫరెన్స్ ఐడి, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పిహెచ్ కేటగిరీ, మీ ఫోటో, సిగ్నేచర్ అనేవి కనిపిస్తాయి. దాని కింద మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ పేపర్ కు పరీక్ష రాశారు, తర్వాత రెస్పాన్స్ షీట్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీ పరీక్ష రాయకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండదు. పరీక్ష రాసినటువంటి వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సెక్షన్ అని కనిపిస్తుంది. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 అని చూస్తూ ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 1 కి ఇక్కడ క్వశ్చన్ ఐడి అంటే ఒక నంబర్ ఉంది.
తర్వాత ఇక్కడ చూజ్ ఎన్ ఆప్షన్ అంటే ఈ క్వశ్చన్ కు మనం ఏ ఆన్సర్ చూస్ చేసాం అనేది ఇక్కడ కనిపిస్తుంది చూజ్ ఎన్ ఆప్షన్ అని. తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్స్ చూజ్ ఎన్ ఆప్షన్ అనేది ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. అంటే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఈ క్వశ్చన్ కు ఆన్సర్ గా 2 ఆప్షన్ సెలెక్ట్ చేసాం, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయనే ఆప్షన్ అనే విషయాన్ని మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కానీ మనం కొన్ని క్వశ్చన్స్ కు మనం చూజ్ ఎన్ ఆప్షన్ 2 అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమో దీనికి 1 కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చింది. మరి నేను సెలెక్ట్ చేసిన ఆన్సరే ఈ క్వశ్చన్ కు కరెక్ట్ అని మనం దృఢంగా నమ్ముతున్నటువంటి సందర్భంలో మనం అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. మరి చాలా మంది అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తే ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు ఇనీషియల్ కి మాత్రమే విడుదల చేశారు. మరి చాలా మంది అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తే వాటన్నిటిని నిపుణుల కమిటీ మరి చర్చించి వాటన్నిటిని చూసిన తర్వాత పరిగణనలోకి తీసుకున్న తర్వాత మనకు ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పాం ఫైనల్ కీ అక్టోబర్ 27వ తేదీన విడుదలవుతుందని. మరి ఆ ఫైనల్ కీ విడుదలైన తర్వాత కొద్ది రోజులకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నవంబర్ 2వ తేదీన రిజల్ట్ అనేది ఇస్తామని షెడ్యూల్లో ఇచ్చారు. అంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాతే మనకు ఆ ఫైనల్ కీ ఆధారంగానే రిజల్ట్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెస్పాన్స్ షీట్ లో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ కు నేను పెట్టిన ఆన్సరే కరెక్ట్, గవర్నమెంట్ ఇనిషియల్ కీలో ఇచ్చిన ఆన్సర్ తప్పు అని మీరు అనుకుంటున్నటువంటి సందర్భంలో మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు. మరి అబ్జెక్షన్ అనేది మీరు రైజ్ చేయాలంటే ఏ విధంగా రైజ్ చేయాలి అంటే దీనికోసం మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు నెక్స్ట్ కొత్తగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది అబ్జెక్షన్ ఎంట్రీ అని. ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సీరియల్ నంబర్, పోస్ట్ ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. దాని పక్కనే క్వశ్చన్ ఐడి, ఆన్సర్ ఇన్ కీ, అబ్జెక్షన్ టైప్, క్యాండిడేట్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రెఫరెన్స్ రిమార్క్స్ అంటూ ఇలా హెడ్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం ఫస్ట్ అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పోస్ట్ అనే దాని దగ్గర సెలెక్ట్ చేయాలి. పోస్ట్ అనేది సెలెక్ట్ చేయగానే మీరు ఏదైతే పోస్ట్ కు అప్లై చేశారో ఆ పోస్ట్ పేరు కనిపిస్తుంది. ఒకవేళ మీరు పేపర్ 2A కు అలాగే పేపర్ 1A కు అంటే SGT పోస్ట్ కు కూడా అప్లై చేసి ఉంటే 2 పేపర్స్ కనిపిస్తాయి. అటువంటి వారు కరెక్ట్ పేపర్ ను ఎన్నుకోవాలి. లేదు మీరు ఒకే ఎగ్జామ్ రాశారనుకోండి ఒకటే కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఐడి అని కనిపిస్తుంది. క్వశ్చన్ ఐడి అంటే మనం ఏ క్వశ్చన్ కు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఐడి అనేది మనం చూసుకోవాలి. మరి క్వశ్చన్ ఐడి ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇందుకోసం మనం రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకి ఇక్కడ క్వశ్చన్ ఐడి అంటూ ఇక్కడ ఈ సైడ్ లో కనిపిస్తుంది. దాని కింద చూజ్ అన్ ఆప్షన్ అని కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ ఐడి కావాలి అనుకున్నాను. ఆ క్వశ్చన్ ఐడి చూడండి లాస్ట్ లో 432 అని ఉంది. మరి దీనికి నేను 4 చూస్ చేసింటే అక్కడ మనకు 3 కరెక్ట్ ఆన్సర్ అని అంటుంది. దీనికి నేను అబ్జెక్షన్ రైజ్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ ఐడి ఎక్కడ ఉంది అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది నేను సెలెక్ట్ చేయగానే ఇందులో మరి మనకు క్వశ్చన్ ఐడీస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. దాంట్లో మరి క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు క్వశ్చన్ ఐడీస్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇందులో మనం కావాల్సినటువంటి క్వశ్చన్ ఐడిని ఎంపిక చేసుకోవాలి. నేను చెప్పినది ఆ క్వశ్చన్ 432 లాస్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇవన్నీ కూడా చూడండి క్వశ్చన్ ఐడీస్ అన్ని కూడా ఆర్డర్ లో ఉన్నాయి 17, 18, 19, 20 ఈ విధంగా. కానీ మనకి రెస్పాన్స్ షీట్ లో ఈ విధంగా ఆర్డర్ లో ఉండు జిగ్జాగ్ గా ఉంటాయి. కానీ దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ గా మనం క్వశ్చన్ ఐడి అనేది చూసుకోవాలి. ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మనం ఏ క్వశ్చన్ కి అయితే అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ ఐడిని సెలెక్ట్ చేయాలి. క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆన్సర్ ఇన్ కీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరి క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఆన్సర్ అంటూ ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత అబ్జెక్షన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అబ్జెక్షన్ టైప్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఇన్కరెక్ట్ లేదా అంబిగ్యూయస్ క్వశ్చన్ అని ఉంది. అంటే ఆ క్వశ్చన్ మనకు సందిగ్ధంగా ఉంది అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే
ఆ క్వశ్చనే మనకు క్లారిటీగా లేకోకుండా సందిగ్ధత కలిగి చేసే రకంగా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ అబ్జెక్షన్ టైప్ అనేది. లేదు సెకండ్ ఆప్షన్ ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్, ఒకవేళ ఇచ్చిన 4 ఆప్షన్స్ తప్పు అన్నప్పుడు ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఒక్కొక్క క్వశ్చన్ కు మనకి 1 కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనం మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనే ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇన్ కీ అనేది ఉందనుకోండి, మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇనీషియల్ కీలో థర్డ్ వన్ దీనికి ఆన్సర్ అని ఇచ్చారు కదా, ఒకవేళ థర్డ్ కాదు నేను కరెక్ట్ 1 కరెక్ట్ అనుకుంటున్నాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత మనం ఇన్కరెక్ట్ ఆన్సర్ కి సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ ఆన్సర్ అంటూ ఇక్కడ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం కరెక్ట్ ఆన్సర్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి మాత్రమే క్యాండిడేట్ ఆన్సర్ అని అడుగుతుంది, మిగతా వాటికి ఈ క్యాండిడేట్ ఆన్సర్ అనేది ఎనేబుల్ కాదు. ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అంటే ఇనీషియల్ కీలో తప్పుగా ఇచ్చారు, ఒకవేళ మరి అది తప్పు అయితే మరి మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు అనేది ఇక్కడ క్యాండిడేట్ ఆన్సర్ అనే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా నేను చూపిస్తాను, సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫస్ట్ ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ మొదటగా నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఎర్రర్, అంటే మనకి ఇంగ్లీష్ లో ఒక రకంగా క్వశ్చన్ ఇచ్చి తెలుగులో ఇంకో రకంగా క్వశ్చన్ ఇచ్చింటే అప్పుడు మనం ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అవుట్ ఆఫ్ సిలబస్, మనకు ఈ క్వశ్చన్ అసలు మన సిలబస్ లోనే లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చింది అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వాటివి కాకుండా ఇంకేదైనా మీరు అనుకుంటున్నట్టయితే అబ్జెక్షన్ గా అప్పుడు ఎనీ అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు అబ్జెక్షన్ ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారో వీటిలో ఇచ్చినటువంటి అబ్జెక్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అని నేను సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ మనం లేదు అవుట్ ఆఫ్ సిలబస్ అని సెలెక్ట్ చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం కావాల్సిన దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ సిలబస్ అని సెలెక్ట్ చేసాం, తర్వాత ఇక్కడ ఏం చేయాలి, అది అవుట్ ఆఫ్ సిలబస్ అని మీరు చెప్పడానికి ధృవీకరించేటటువంటి మెటీరియల్ ను మనం ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ కి ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అని సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు క్యాండిడేట్ ఆన్సర్ అని అడుగుతుంది. క్యాండిడేట్ ఆన్సర్ అనే దాంట్లో 1 2 3 అనే దాంట్లో నేను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆన్సర్ కీలో 3 ఉంది, మరి నేను దీనికి 1 కరెక్ట్ అని అనుకుంటున్నాను అనుకోండి, 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మరి 1 కరెక్ట్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ని ఇక్కడ టైప్ చేయాలి. ఫలానా తెలుగు అకాడమిక్ బుక్ లో పేజ్ నంబర్ ఈ నంబర్ లో దీనికి సంబంధించిన ఈ లైన్ లో ఈ ఆన్సర్ అనేది ఉంది అనే రెఫరెన్స్ ను మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు దానికి ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఉందనుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 1 కంటే ఎక్కువ అబ్జెక్షన్స్ ని కూడా రైజ్ చేయవచ్చు. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు యాడ్ అబ్జెక్షన్, రిమూవ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి మనం అబ్జెక్షన్స్ అనేవి ఈ విధంగా మనం 1 కంటే ఎక్కువ అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయవచ్చు. 1 కంటే ఎక్కువ అబ్జెక్షన్స్ కావాలనుకోండి, మనం ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే మనకు 2 అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి ఇంతకుముందు చెప్పాం కదా, ఆ విధంగా క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆన్సర్ ఇన్ కి ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఇక్కడ ఎర్రర్ అనేది అబ్జెక్షన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కరెక్ట్ ఆన్సర్ అయితే క్యాండిడేట్ ఆన్సర్ కూడా సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం రెఫరెన్స్ ని కూడా టైప్ చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని అబ్జెక్షన్స్ అయినా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ ఇంకొక అబ్జెక్షన్ కావాలనుకోండి, మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి ఇంకొక అబ్జెక్షన్ కూడా వస్తుంది. ఈ అబ్జెక్షన్ తీసేయాలనుకోండి, ఇక్కడ మనం రిమూవ్ అబ్జెక్షన్ అని క్లిక్ చేయగానే ఆ అబ్జెక్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం అబ్జెక్షన్స్ అన్ని కూడా ఎన్ని అబ్జెక్షన్స్ అయినా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం అబ్జెక్షన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ మనం సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు డూ యూ వాంట్ టు సబ్మిట్ ఓకే ఆర్ క్యాన్సిల్ అని అడుగుతుంది. ఎస్ ఓకే అని మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అంటూ ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం సబ్మిట్ చేసినటువంటి అబ్జెక్షన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ కు సంబంధించిన వివరాలన్నీ మనం ఇక్కడ చూసుకొని వాటిని మనం చెక్ చేసుకోవచ్చు. మన యొక్క లాగిన్ లో ఎప్పుడైనా కానీ ఆ అబ్జెక్షన్స్ అనేవి కూడా మనకు ఫీడ్ అయి ఉంటాయి. ఈ విధంగా మనం ఒక అబ్జెక్షన్ అనేది మన యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అబ్జెక్షన్స్ అనేవి టైప్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ మీరు కూడా ఏపీ టెట్ జూలై 2024 పరీక్ష రాసి మీకు కూడా ఏవైనా అబ్జెక్షన్స్ అనేవి ఉన్నట్టయితే ఆ అబ్జెక్షన్స్ ను మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పిన విధానం పాటిస్తూ మీరు అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు. మరి ఇది ఏపీ టెట్ జూలై 2024 సంబంధించి అబ్జెక్షన్స్ ఏ విధంగా మనం
సెండ్ చేయాలి, సబ్మిట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.